ఎవరి సన్నిధిలో ఉన్నాం మనం? స్తోత్రార్హుడైన దేవుని సన్నిధిలో ఉన్నాం. హల్లెలూయా. నా కళ్ళతో నేను చూశానండి, నా ఆత్మీయ తండ్రి దైవజన్ లేసన్న గారు ఆయన పాట పాడుతూ వర్షిప్లో ఆరాధనలో పాట పాడుతూ కళ్ళు మూసుకున్నాడంటే ఇక లోకం ఆయన కనబడదండి. నేను నా 15 సంవత్సరాల వయసు అప్పటి నుంచి తిరుగుతున్నా యేసన్న గారితో. హలో, నిన్న మొన్న కాదు, నాకు 15 సంవత్సరాల వయసు, సన్నగా బొడ్డోడిని, బక్కగా తోస్తే 90 దగ్గర పడేటట్టు ఉండేవాడిని. నాకు 15 సంవత్సరాల వయసు అప్పటి నుంచి నేను యేసన్న గారు ఆయన ఆరాధిస్తుంటే వేదికల మీద నేను కూర్చొని దేవుడు నాకు ఇచ్చిన తలాంతును వాడుకున్నవాడిని. ఆయన ఒక్కోసారి పాట పాడుతూ ఆరాధన చేసుకుంటూ నా కళ్ళతో చూశానండి, నా కళ్ళు ధన్యమయ్యాయి అనుకుంటానండి. ఒక్కొక్కసారి ఆయన ఆరాధన చేసుకుంటూ పాడుకుంటూ ఆయనకి తనివి తీరక తృప్తి తీరక ఒక్కోసారి డ్యాన్స్ వేసేసేవాడు. అంటే డ్యాన్స్ అంటే బ్రేక్ డ్యాన్స్ కాదు, నాట్యం పడేసేవాడు అంతే. సిగ్గుపడేవాడు కాదండి. నేను ఇంటర్నేషనల్ స్పీకర్ని, నా కొరకు వేల మంది ఎదురు చూస్తుంటారు, నా స్టేటస్ ఏంటి? అస్సలు కాదు కదా. వేదిక మీద ఒక్కొక్కసారి ఆయనకి తనివి తీరక పాడుకుంటూ సుగుణాల సంపన్నుడా అని రాగం తీసుకుంటాడు. ఇంకా మళ్ళీ ఏమో సర్వాంగ సుందరా అనుకుంటాడు, మహోన్నతుడా అంటాడు. ఇంకా ఆయనకి తనివి తీరక ఒక్కొక్కసారి డ్యాన్స్ చేసేసేవాడు, నాట్యం పడేసేవాడు అంతే. దేవదూతలే వేదిక మీద ఉన్నారా అనిపిస్తుందండి, అనిపించేయండి. మేము అనుభవిస్తున్నాం. నా కళ్ళతో చూస్తానండి నేను ఆ ఆనందంలో, ఆ ఆరాధనలో ఉన్న ఆనందం. ఈరోజున ఎక్కడ అనుభవిస్తున్నారండి మనాళ్ళు? ఎక్కడ అనుభవిస్తున్నారండి? దిగాలుగా నిల్చొని ఏంటి ఆరాధన? ఏం ఆరాధన రా స్వామి? కొంతమంది ఆవులించుకుంటూ, అయ్యో అట్లా కాదు, దేవదూతలు. ఎందుకంటే ఆయన ఎవరు? స్తోత్రార్హుడు. హల్లెలూయా. ఆయనకి ఏం కావాలి? స్తుతుల మీద సింహాసనాసీనుడైన స్తోత్రార్హుడైన దేవుడు. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల ఎప్పుడన్నా నీ స్తుతుల సింహాసనం వేసావా? ఆయనకి వేయట్లే, స్తుతించట్లే. నేను చివరికి ఒక మాట చెప్తున్నాను, నువ్వు స్తుతించడం ప్రారంభిస్తే నీ స్థితి అక్కడే అప్పటి నుంచే మారుతుంది అంతే. కావాల్సిన అవసరంలే, స్తుతి నీ నోట వస్తే చాలు. ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా నోరారస్తు. నేను ఒక్క మాట చొరవతో మీ గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి, అయ్యా నేను హృదయపూర్వకంగా సిగ్గుపడకుండా చేతులెత్తి 1 గంట ఆరాధన చేశానయ్యా అని మీరు దమ్ముండి చెప్పగలరా?